ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వింటున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని దృష్టికి వారిని వారు తగ్గించుకొని దేవుని యొక్క మాటకు లోబడతారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్ర కార్యములను తొలగించుకొని రెండు మనస్సులు కలిగి లేకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మన హృదయాలను శుభ్రము చేసుకొని ఎదుటివారి పట్ల ద్వేషము లేకుండా నిందారహితులుగా ఉంటూ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయనకు ప్రార్థన చేస్తామో మన యొక్క ప్రార్థన జీవితాన్ని, మన యొక్క తగ్గింపు జీవితాన్ని చూసిన దేవుడు మన జీవితాల్లో మనలను హెచ్చిస్తాడండి. మనము దివ్య మనస్సు కలిగి ఉంటే ఆయన అంటున్నాడు కదా, అహంకారులనంట ఆయన ఎదిరించి దీనుల కంట ఆయన తన యొక్క కృపను చూపిస్తాడంట. కాబట్టి మనము ద్విమనస్సు లేకుండా దీన మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో జీవించాలి. ఆయనను నమ్ముకున్న వారు ప్రభు దృష్టికి వారిని వారు తగ్గించుకోవాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితాన్ని చూసి ఇతరులు దేవుని ముందు మనలను బట్టి దేవుని యొక్క నామమును మహిమపరచాలండి. మనలో గర్వం ఉండకూడదు, అహంకారం అనేది మనలో ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో పరిసేయుడును సుంకర్ని గనక మనం ఒక్కసారి గమనిస్తే, పరిసేయుడు ప్రార్థన చేస్తూ ఈ రీతిగా అంటున్నాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లిస్తున్నాను. వారంనకు నేను 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని చెప్పి తనను తాను హెచ్చించుకొని అక్కడ పరిసేయుడు ప్రార్థన చేశాడండి. అయితే సుంకరి మాత్రము దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా నాకు అర్హత లేదు దేవా అని చెప్పి రొమ్ము కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించు తండ్రి అని చెప్పి తనను తాను తగ్గించుకొనండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడండి. మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము? పరిసేయుడు వలె నన్ను మించిన వారు లేరు, నాకంటే భక్తి పరులు లేరు, నేను పాడుతున్నట్లుగా ఎవరు పాడలేరు, నేను చేస్తున్నట్లుగా ఎవరు ప్రార్థన చేయలేరు, నేను చదువుతున్నట్టుగా ఎవరు కూడా వాక్యము చదవలేరు, నేను రోజుకి ఇన్ని మారులు ఉపవాసం ఉంటున్నాను, వారానికి ఇన్ని మారులు ఉపవాసం ఉంటున్నాను, ఇంతలా ప్రార్థన చేస్తున్నానని చెప్పి నువ్వు హెచ్చించుకుంటున్నావా? ఎప్పుడైతే మనము ఆత్మీయ గర్వాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడే మన జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో మనము దిగసారిపోతామండి. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి సమస్త విధమైన గర్వాలన్నిటినీ కూడా మనము తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చించుకుంటే దేవుడే నిన్ను తగ్గిస్తాడు. అలా కాకుండా ప్రభు సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే దేవుడే నిన్ను బహు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. అందుకని ప్రతి విషయంలో మనము తగ్గించుకొని దీన మనస్సును కలిగి జీవిద్దాము. దేవుని దృష్టికి యథార్థముగా ఉంటే దేవుడు మనల్ని బహు ఉన్నతముగా ఆశీర్వదిస్తారు. ఇప్పుడున్న నీ స్థితిని చూసి ఎవరైతే నవ్వారో వారందరి ఎదుటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి ఇష్టముగా ఉండేలా నీ యొక్క జీవితము ఆయనకి నచ్చినట్లుగా గనక నువ్వు బ్రతికితే చూచుచున్న దేవుడు నీ యొక్క జీవితాన్ని చూసి, నీ యొక్క యథార్థమైన జీవితాన్ని చూసి నీ పట్ల ఆయన కార్యము జరిగిస్తాడు. కాబట్టి దీన మనస్సును కలిగి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి మనము ప్రభు సన్నిధిలో తగ్గించుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు ఎదురు చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, మీకు స్తోత్రములు తండ్రి. దేవా, అవును తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకునేలాగా నీ కృపను మాకు అనుగ్రహించండి. సుంకరి తండ్రి తనని తాను తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేశాడయ్యా. అటువంటి ప్రార్థన జీవితము, అటువంటి తగ్గింపు స్వభావము మాకు యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి. బిడ్డల ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉండగా వారి కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారి పట్ల గొప్ప కార్యములను జరిగించండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారి నా తండ్రి ఎదురుతున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. చేస్తున్న పనులన్నింటినీ ఆశీర్వదించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుండండి, ప్రయాణాల్లో మీరు తోడుండండి. నా తండ్రి ఎల్లవేళలా మీ కాపుదలు అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగునట్లుగా నీ కృపను అనుగ్రహించి మీరు తోడుండి నడిపించి బలమైన కార్యములను జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.